మనకి రీసెంట్గా రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్ ఉద్దేశించి తీవ్రమైన విమర్శలు గుప్పించారనమాట. అయితే ఆయన ఏమన్నారంటే, ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎలక్షన్ కమిషన్ ఉందో అదే ఎలక్షన్ కమిషన్ ఇదే ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు సర్వనాశనం చేస్తుందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఎందుకు అన్నాడు భయ్య ఈ మాట అంటే దానికి ఒక రీజన్ ఉందన్నమాట. ఆ రీజన్ ఏంటంటే ఆయన కొన్ని సిచ్యువేషన్ చూశాడు. అదేంది, ఇక్కడ మనకి మహారాష్ట్ర ఉంది కదా, మహారాష్ట్రలో ఫస్ట్ ఏ ఎలక్షన్లు జరిగినాయి, వాళ్ళకి లోక్సభ ఎలక్షన్ జరిగినాయి. ఆ లోక్సభ ఎలక్షన్లో చూసుకుంటే కాంగ్రెస్కి మంచిగానే ఓట్లు పడినాయి. సో దాని తర్వాత చూసుకుంటే ఇది అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి అనమాట. ఆ అసెంబ్లీ ఎలక్షన్లో అసలు దారుణమైన ఫలితాలు వచ్చినాయి కాంగ్రెస్కి. అందుకని చెప్పేసి ఇది ఆ మధ్యలో ఏదైతే పీరియడ్ ఉందో ఆ మధ్యలో పీరియడ్లో దాదాపు 1 కోటి మంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. మరి ఈ కొత్త ఓటర్లు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు, మరి ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ అడుగుతుంటేనేమో వాళ్ళేమో సరైన సమాధానం ఇవ్వట్లేదు. దాంతోపాటు ఇది ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు 5:30 వరకు కూడా అక్కడ పోలింగ్ మామూలుగానే నార్మల్గానే జరిగింది. ఎక్కువ మంది కూడా ఓటర్లు మరీ భారీగా లేదు. దాని తర్వాత ఎప్పుడైతే 5:30 దాటిందో ఈవినింగ్, అప్పుడు దాదాపు అసలు మొత్తం చాలామంది ఓటర్లు వచ్చారు. మరి దీనంతటికి కారణం ఏంది అంటే ఏదో జరిగింది అనే కదా. సో మరి దీని గురించి ఎలక్షన్ కమిషన్ని దానికి సంబంధించి సీసీ ఫుటేజ్లు అడిగినా సరే వాళ్ళు ఇవ్వట్లేదు. మరి ఆ ఓటర్ల జాబితా ఎలా ఉంది అనే దాని గురించి మాకు ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వట్లేదు. సో కాబట్టి ఇక్కడ ఎలక్షన్ కమిషన్ బీజేపీకి అనుకూలంగా ఏదో చేస్తుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. సో అయితే అక్కడ ఆగిపోలేదు. ఇంకోటి ఏంటంటే హర్యానాలో అలాగే మధ్యప్రదేశ్లో, సో ఈ రెండు చోట్ల కూడా ఆయనకి కొన్ని డౌట్స్ అయితే రైజ్ అయినాయి అనమాట. డౌట్స్ ఏంటంటే ఇప్పుడు హర్యానా అలాగే మధ్యప్రదేశ్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందు కొన్ని సర్వేలు చేసిందనమాట. అయితే ఆ సర్వేలు చేసిన తర్వాత వాళ్ళకి వచ్చింది ఏంటంటే ఖచ్చితంగా మరి ఆ 2 ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్కే బాగా ఇది ఫేవరబుల్గా ఉంది. సో ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ గెలిచిద్ది అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు అనమాట సర్వేల ప్రకారం. అయితే దాని తర్వాత మరి ఎలక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మొత్తం ఎండ్ రిజల్ట్ చూసుకుంటే సో మరి దాని మొత్తానికి కూడా క్వైట్ ఆపోజిట్గా వచ్చింది. మరి ఇక్కడ మరి 2 రిజల్ట్ చూస్తుంటే ముందుగానే ఇక్కడ ఒక పార్టీ గెలవాలి అని వీళ్ళు ఒక పార్టీకి ఇన్ని ఓట్లు రావాలని చెప్పేసి ముందుగానే నిశ్చయించినట్టు కనిపిస్తూ ఉంది అక్కడ. సో మరి ఈ 2 కూడా నాకు డౌట్ఫుల్గానే ఉన్నాయి. దీని గురించి మరి ఈసీని అడుగుతుంటేనేమో వాళ్ళు ఎటువంటి సమాధానం ఇవ్వట్లేదు. సో దీని గురించి ఖచ్చితంగా మరి మేము పోరాడతాం అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో ఇవన్నీ విన్నారు కదా, మరి విన్న తర్వాత దీని గురించి మీకేమనిపిస్తుంది అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.